తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. పుష్యమి నవల వింటున్నామండి. రచన శ్రీమతి పోల్కంపల్లి శాంతాదేవి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సరోజ్ అతడిని అనుసరించాడు. దొడ్డిగుమ్మాన రాకపోకలు ఎందుకని అడిగావు కదూ. నన్ను చంపి నా శవాన్ని తీసుకురమ్మని బాసు ఇద్దరిని పంపాడు. 2 రోజుల నుండి వాళ్ళ కళ్ళల్లో కారం జల్లి తిరుగుతూ అత్యవసరమైన పనులు పూర్తి చేసుకుంటున్నాను. నీ శవాన్ని చూడాలన్న కోరిక బాస్కు ఎందుకు కలిగింది? నీ ప్రశ్నలకు సందేహాలకు జవాబులన్నీ నీ చేతిలో ఉన్న లెదర్ బ్యాగ్లో ఉన్నాయి. ఫణి దొడ్డిగోడ దగ్గరికి వచ్చాడు. ఎగిరి కాంపౌండ్ గోడ చివర పట్టుకున్నాడు. 2 నిమిషాలు నిశ్చితంగా అవతలికి చూసి దూకేశాడు. ఫణి ఎవరిని చంపాలని రగిలే కక్షతో బయలుదేరాడో అతడు ఆ సమయంలో మృత్యువు తన ఎదురుగా నిలబడి తన కౌగిల్లోకి ఆహ్వానిస్తున్నట్టుగా మరణయాతన పడుతున్నాడు. దాసుకి 6 నెలల క్రిందటే హార్ట్అటాక్ వచ్చింది. అప్పుడే డాక్టర్లు చెప్పేశారు పని పాటలు మానేసి పూర్తి విశ్రాంతి తీసుకోవాలని. అతడు ఎన్నుకున్న మార్గం అతన్ని విశ్రాంతి తీసుకొనిచ్చేది కాదు. ఈరోజు మధ్యాహ్నం మళ్ళీ వచ్చింది. డాక్టరు ఖచ్చితంగా చెప్పాడు ఈసారి వస్తే తనని పిలవాల్సిన అవసరం ఉండదని. డాక్టర్ ఇచ్చిన మందుల ప్రభావంతో మధ్యాహ్నం నొప్పి తగ్గి మంచి నిద్ర పట్టింది. గుండెలో నొప్పి వచ్చినప్పటి నుండి భవానీ అతడి దగ్గరే ఉంది. అతడికి సపర్యలు చేస్తూ. ఏడాదిన్నర్థంగా ఈ ఇంట్లో ఉంటోంది. అతడితో తను ఎక్కువ మాట్లాడకపోయినా, ఆయన అంటే పెద్ద ఇష్టం లేకపోయినా, ఇద్దరి మధ్య నిజమైన అనుబంధం లేకపోయినా, ఈయన జీవితంలో ఈ రోజే ఆఖరు అనుకుంటుంటే భవానీ హృదయం చెప్పలేని జాలితో నిండిపోయింది. ఈరోజు రాత్రి ఈయన హత్య చేయబడతాడో. హత్య చేయబడిన ఆయన్ని, హంతకుడిగా ఫణిని ఊహించుకుంటుంటే ఒళ్ళంతా తెలియని గగురుపాటుతో నిండిపోయింది. తన భర్త తన కోసం హంతకుడవుతున్నాడు. అతడు హంతకుడయ్యాక అతడితో తను కాపురం సుఖంగా చేయగలదా? తను హంతకుడితో సహజీవనం చేయలేదు. ఆయన హంతకుడు కావడానికి వీల్లేదు. ఆ రోజు హోటల్లో ఆయన ఆత్మహత్య చేసుకుంటానంటే ఆ కంగారులో ఆయనకి మాటిచ్చింది. ఆయన చెప్పినట్టు చేస్తానని. ఈరోజు రాత్రి ఆయన ఇంటికి వస్తాడో. ఆయనకి నచ్చచెప్పి వెనక్కి పంపించేయాలి. సుఖంగా కలిసి కాపురం చేయడానికి ఆయన్ని మరో ఉపాయం చూడమనాలి. లేదు ఈ దాసు కాళ్లే పట్టుకొని వేడుకుంటుంది తమకి కనైనా విముక్తి ప్రసాదించమని. అంతేకాని ఒక మనిషి ఎంత దుర్మార్గుడైనా చంపడానికి వీల్లేదు. ఈ ఇంట ఈ రాత్రి హత్య జరగకుండా ఫణిని వెనక్కి పంపించేయాలన్న నిశ్చయానికి వచ్చేశాక భవానీ మనసు కాస్త శాంతించింది. ఫణి చెప్పినట్టుగా రాత్రి భోజన పదార్థాలన్నింటిలో మత్తుమందు కలిపేసింది. దాసుకిచ్చే పాలలో కూడా మత్తుమందు కలిపి పైకి తీసుకెళ్ళింది. పాలు తీసుకోండి అంకుల్, చల్లారిపోతాయి. ఇప్పుడేమీ తీసుకోవాలని లేదు భవానీ. మళ్ళీ గుండెల్లో నొప్పి వచ్చింది. డాక్టర్కి ఫోన్ చేయనా? వద్దు, ఆయన వచ్చి ప్రత్యేకంగా చేసేదేమీ లేదు. టాబ్లెట్లు ఉన్నాయిగా. గ్లాస్తో నీళ్ళివ్వు, వేసుకుంటాను. పాలు టీపాయ్ మీదుంచి కూజాలోంచి గ్లాసులోకి నీళ్ళొంపి ఇచ్చింది. దాసు టాబ్లెట్లు వేసుకుని నువ్వు వెళ్ళు భవానీ అన్నాడు. పాలు తర్వాత తాగుతాను. వేడి చల్లారిపోతాయి. ఫ్లాస్క్లో పోసి ఉంచు, తాగాలనిపించినప్పుడు తాగుతాను. తన కళ్ళెదురుగా ఆయన చేత పాలు తాగించే ఉపాయం కనిపించలేదు భవానీకి. ఫ్లాస్క్లో పోసి క్రిందికి వచ్చేసింది. ఇప్పుడు మరో భయం పట్టుకుంది భవానీని. ఫణి ఈ ఇంటికి వచ్చినప్పుడు దాసు మెలకువగా ఉండి ఆయన రాక పసిగడితే నిలువునా చంపేస్తాడాయన్ని దాసు. ఈరోజు ఎవరో ఒకరు చావక తప్పదా? భవానీ వెళ్ళిపోయాక దాసు కొంచెంసేపు మంచం మీద పడుకున్నాడు. గుండెలో నొప్పి కెరటంలా వచ్చేస్తోంది. ఒళ్ళంతా చెమట పట్టేసింది. గుండెల్లో ఇప్పుడు వచ్చిన ఈ నొప్పి తన ప్రాణం తీసిగాని వదలదన్న ఊహ వచ్చేసరికి దాసు నిలువునా వణికిపోయాడు. ఎంతటి అజేయుడైనా చివరికి మృత్యువు ముందు తలొంచాల్సిందేనా? జీవితంలో అర్ధనా కూలీ చేశాడు. తర్వాత లక్షలు కోట్లు సంపాదించాడు. అనుకున్నవన్నీ సాధిస్తూ వచ్చాడు. తనకేదీ తిరుగులేదనుకున్నాడు. ఇప్పుడు తన జీవితం సమాప్తమయ్యే క్షణాలు ఆసన్నమైనట్టున్నాయి. ఇవాళ మృత్యు సుముఖాన నిలబడిన దాసుకు తను చేసిన ఘనకార్యాలు కాక చేసిన తప్పులు గుర్తుకు వస్తున్నాయి. పశ్చాత్తాపడడానికి సమయం కూడా లేదు. పేదరికం, సమాజంలోని స్వార్థ సంకుచితత్వాలు తనని దొంగగా మార్చాయి.
ఈ జీవితానికి ఇప్పుడు కూడా సిగ్గుపడే అవసరం కనిపించడం లేదు. ఈ సమాజంలో దొంగ కానివాడు ఎవడు? చిన్న దొంగైనా పెద్ద దొంగైనా దొంగ దొంగే. ఒకరి కంట పడేట్టు చేసినా, గుప్తంగా చేసినా దొంగతనం దొంగతనమే. బ్యాంకుల్ని దోచాడో, పేదల రక్తం పీల్చి మేడలు కట్టిన ధనవంతుల్ని దోచాడో. ఈ సమాజంలో ధనం కుప్పలుగా పోసుకునే ధనవంతులున్నంత వరకు వాళ్ళని కొల్లగొట్టే దొంగ కూడా ఉండాలి. పేదల కడుపు మాత్రం ఎప్పుడూ కొట్టలేదు. పైగా ఎందరికో తను జీవిక ఏర్పరచగలిగాడో, ఎందరికో అన్నం పెట్టగలిగాడో. తనది పాపిష్టి జీవితం అంటే ఇప్పటికీ ఒప్పుకోడు. దాసుకి ఒకసారి తన ఇంటినంతా కలయ తిరిగి చూసుకోవాలనిపించింది. నెమ్మదిగా మెట్లు దిగాడు. క్రిందంతా నిశ్శబ్దంగా ఉంది. ఇంకా 10 అయినా కాలేదు. నౌకర్లంతా గాఢమైన నిద్రలో ఉన్నారు. వాళ్ళు వాళ్ళ పక్కల మీద కాక ఎక్కడ పడితే అక్కడ ఒరిగి నిద్రపోవడం దాసుకి ఆశ్చర్యం గొల్పింది. భవానీ గదిలో భవానీ నిండా రగ్గు బిగించి పడుకుంది. నిండా రగ్గు బిగించాల్సిన చలి లేదు. దాసుని సందేహపు మేఘాలు చుట్టివేయసాగాయి. పైపు పీలుస్తూ ఇల్లంతా కలియ తిరిగాడు. తలుపులు ఎంతో జాగ్రత్తగా వేసి పడుకునేవాళ్ళు నౌకర్లు. కానీ ఈరోజు అన్నీ బార్లా తెరిచి ఉంచి మరీ నిద్రపోతున్నారు. దాసు బయటికి వచ్చాడు ఆలోచిస్తూ. చిన్న సవడైనా చెవులు రిక్కించి వచ్చే వాళ్ళ మీద పడి చీల్చి చెండాడడానికి కాళ్ళు నిరదన్ని నిలబడే అల్సేషియన్ కుక్కలు గొలుసులకు అలాగే బంధింపబడి నిద్రపోతున్నాయి. ఇంత నిద్ర ఈ ఇంటిని ఒక్కసారిగా ఆవరించిందేమిటి? గూర్ఖా మాత్రం గేటు ముందు కూర్చొని ఎదురింటి గూర్ఖాతో బాతాకాని కొడుతున్నాడు. దాసు గేటు దగ్గర నిలబడి ఒకసారి తలెత్తి తన భవనాన్ని చూసుకున్నాడు. అందులో ప్రతి ఇటుకలో తన చెమట బిందువులు లేకపోవచ్చును, శరీర శ్రమ లేకపోవచ్చును, కానీ ప్రాణాన్ని ఫణంగా పెట్టిన సాహసం ఉంది. ఇంద్రభవనం ఇలాగే ఉంటుందేమోననిపించేంత గొప్పగా కోట్లు గుమ్మరించి కట్టించాడు. ఎవరికోసం? చచ్చే సమయానికి తనకంటూ ఒక్కరిని సంపాదించుకోలేకపోయాడు. ఇవాళ ఆయువు తీరి వెళ్ళిపోతున్నాడు. ఈ ఇల్లు తన వెంట రాదు. ఈ ఐశ్వర్యం తన వెంట రాదు. మృత్యువు ముందు మనిషి ఎంత అల్పుడు. హఠాత్తుగా మనిషికి యముడు కనిపిస్తే అయ్యో ఈయన నా ప్రాణాల్ని తీసుకుపోవడానికి వచ్చాడే అనిపించదు. జీవితంలో తను చేసిన తప్పులు చిత్రగుప్తుడి చిట్టాలోకి ఎన్ని ఎక్కాయో, ఆయన ఏం శిక్ష విధిస్తాడో అన్న భయం ముందు కలుగుతుంది. మనిషి మృత్యు సమక్షాన నిలబడితే తను జీవితంలో ఏం గొప్పలు చేశానని కాక తోటి మనుషుల పట్ల తన ప్రవర్తనని తన జీవితాన్ని సమీక్ష చేసుకోవడం మొదలు పెడతాడేమో. ఈ సంపాదించిందంతా ఏం చేయాలి? పేదలకి దానం చేయాలా? ఎందుకు? అదేమంత పుణ్యకార్యం కాదు. వాళ్ళని సోమరిపోతుల్ని చేస్తుంది దానం. గుళ్ళు గోపురాలకి రాసిచ్చిపోవాలా? గుళ్ళు గోపురాలలో ఏమున్నాయి? రాళ్ళు రప్పలు తప్ప. ఆ రాళ్ల పేరుతో దోచుకునే దొంగలు తప్ప. అనాథల్లో, అనాథ శరణాలయాలలో, విద్యా సంస్థల్లో, ఇంకా అనేక సేవా సంస్థల్లో అవినీతి, చౌర్యం ప్రచ్ఛన్నంగా ఉంటూనే ఉన్నాయి. తాను అవినీతిగా సంపాదించింది ఇచ్చిపోవడానికి నీతిమంతుడొక్కడూ కనిపించడం లేదు. భవానీ పెంపుడికి తీసుకుంటానని ఉట్టిట్టి మాటలనేవాడు. ఇంతకుముందే ఆమె చేసిన కుట్ర తెలియకపోతే ఉత్తమాటే నిజం చేసేవాడేమో. ఆమె భర్తకు సహకరించడం కోసం నౌకర్లకి, కుక్కలకి మత్తుమందు ఉపయోగించింది. బహుశా తనకని తెచ్చిన పాలలో కూడా మత్తుమందు కలిపి ఉండాలి. విషం కలిపినా ఆశ్చర్యం లేదు. ఆమె తప్ప ఈ ఇంట్లో తనకి పరాయి వాళ్ళు, తనకి కీడు కోరేవాళ్ళు లేరు. ఈ రాత్రి ఈ ఇంటికి ఫణి రావచ్చు. ఆమెను తీసుకుని పారిపోవచ్చు. దాసు ఇంటి చుట్టూ ఒక ప్రదక్షిణం చేసి రెండోసారి చేస్తున్నాడు. ఇంటికి వెనుక భాగంలో లైట్లు లేవు. బల్బు ఉండాలి కానీ కాలిపోయినట్టుంది. ఆ భాగమంతా చీకటిగా ఉంది. జామ చెట్టు కొమ్మ ఎవరో బిగుతుగా లాగి వదిలినట్టుగా చెట్టు కొమ్మ క్రిందికి మీదికి ఊగిసలాడుతూ ఆకులు గలగల్లాడించింది. దాసు చప్పున చెట్టు చాటుకు తప్పుకొన్నాడు. అవతల నుండి ఎవరో ఆ చెట్టుకు తాడు విసిరి బిగించి ఉండాలి. ఆ కాంపౌండ్ వాల్ దూకి ఇంట్లో ప్రవేశించడం అంటే మాటలు కాదు. 2 నిలువులెత్తు ఉన్న ఆ గోడ మీద గాజు పెంకులు గుచ్చబడి ఉన్నాయి. పైన 4 వరుసలుగా ముళ్ళ తీగలు బిగించబడి ఉన్నాయి. ఈ ముళ్ళ తీగలు, గాజు పెంకులు లక్ష్యం చేయని సాహసం ఒక తన గ్యాంగ్ మనుషులకే ఉంటుంది. తన ఇంట్లోకి జొరబడుతున్న ఈ మనిషి పై మనిషి కాదు, తమ మనిషి అయి ఉంటాడు. ఆ మనిషి ఎవరై ఉంటాడు? ఇలా పులి బోన్లో తల దూర్చగల మొండి సాహసం ఎవరికి ఉంటుంది? ఒక్క ఫణికి తప్ప.
పాపం భవానీ లోపల అతడి రాకకు వేచి చూస్తుంటుంది. దాసు ఊహ నిజమైంది. చీకట్లో నిశ్శబ్దంగా క్రిందికి దూకిన ఆకారం ఒడ్డు పొడవును బట్టి అతడిని ఫనీగా పోల్చుకోగలిగాడు. 2 రోజుల నుండి తన మనుషుల కళ్ళల్లో మన్ను జల్లి తిరుగుతున్న మనిషి నేరుగా తన ముందుకే వచ్చాడు. ఫణిని నిశ్శబ్దంగా అనుసరించాడు దాసు. ఫణి చాలా జాగ్రత్తగా చుట్టూ చూసుకుంటూ ముందుకు నడుస్తున్నాడు. 10 నిమిషాల తర్వాత అతడు భవానీ గది చేరుకున్నాడు. భవానీ! రగ్గు తొలగించి లేచి కూర్చున్న భవానీ గజగజలాడిపోతోంది. ఆయన ఇందాక క్రిందికి వచ్చారు, మీరు పారిపోండి అంది. వస్తే మరీ మంచిది. నువ్వు వెళ్ళి తలుపు తెరిపించే అవసరం తప్పిపోయింది. వద్దు, మీరాయన్ని చంపొద్దు. అలాంటి దారుణం నా కళ్ళతో చూడలేను నేను. నా భర్త దొంగైతే సరిపెట్టుకోగలనేమో గాని హంతకుడైతే సరిపెట్టుకోలేను. మీరు వెళ్ళిపోండి. ఇంత దూరం వచ్చాక అదంత తేలిక కాదు. అయినా అతడు ప్రాణాలతో ఉండతగిన మనిషి కాదు. ఈయన అనుచరులు దొంగతనాలు దోపిడీలతో ఆగలేదు. రతన్ అనే ఈయన అనుచరుడు ఏం చేశాడో తెలుసా? పుష్యమి అనే అమ్మాయిని కిడ్నాప్ చేసి చాలా దారుణంగా రేప్ చేసి వదిలాడు. ఈ దారుణాలన్నింటికీ మూలస్తంభం ఈ దాసు. ఇతడి ప్రాణం గురించి జాలి తలవాల్సింది ఎంత మాత్రం లేదు. ఫణి ఎందుకు వచ్చాడో దాసుకు తెలిసిపోయింది. ఆయన కదిలి తన గదిలోకి వచ్చాడు. తలుపులు బార్లాగా తెరిచి ఫణి కోసం నిరీక్షించసాగాడు. గుండెలో నొప్పి ఉధృతం అవుతుంటే గుండె మీద చెయ్యి అదుముకోసాగాడు. ఆయనకు కళ్ళు తిరిగి ఒళ్ళు స్వాధీనం తప్పుతున్నట్టుగా ఉంది. పళ్ళ బిగువన నిలబడ్డాడు. ఫణితో మాట్లాడాలి, చాలా చెప్పాలి. 2 రోజుల క్రితం అతడి శవం తెచ్చి అప్పగించమన్నాడు. అతడు చావు నుండి తప్పించుకొని తనని చంపడానికి వచ్చాడు. సంతోషమే. ఒకప్పటి తన కుడి భుజం ఇప్పుడు తన శత్రువు. ఈ క్షణాన తనని చంపడానికి వచ్చినవాడు ఇతడే మృత్యుపక్షాన ఉన్న తనకు ఆప్తుడుగా, తన సంపదకు ఏకైక వారసుడిగా కనిపిస్తున్నాడు. ఫణి వస్తూనే తనని షూట్ చేస్తాడేమో, తనకి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవచ్చు. ఈ ఆలోచన రావడంతో దాసు డ్రాయర్ సొరుగులోంచి రివాల్వర్ తీసి గుమ్మానికి గురి పెట్టాడు. నిమిషం కూడా గడవలేదు. ఫణి అతడి గురికి ఎదురుగా వచ్చేశాడు. రివాల్వర్ నా ముందుకు పారేసి చేతులెత్తు, దాసు గర్జించాడు. ఫణి బుద్ధిమంతుడిలా ఆయన ఆజ్ఞకు బద్ధుడయ్యాడు. ఫణి పారేసిన రివాల్వర్ అందుకొని, రా ఫణి, నీతో చాలా మాట్లాడాలి అంటూ ఆప్యాయంగా పిలిచాడు దాసు. ఈ ముసలాడు ఏం ఎత్తి వేస్తున్నాడా అన్నట్టు చురుగ్గా చూడసాగాడు ఫణి. నువ్వు జామ చెట్టుకు ఉచ్చు వేసి క్రిందికి దూకుతున్నప్పుడే నిన్ను చూశాను. నిన్ను చంపాలనుకుంటే ఆ క్షణాన్నే చంపేవాడిని. కానీ నిన్నే కాదు, ఎవరినీ చంపే శక్తి నాకిప్పుడు లేదనుకుంటాను. ఇది 3వసారి వచ్చిన గుండె నొప్పి. 3వసారి వస్తే తన అవసరం లేదన్నాడు డాక్టరు. మృత్యు సముఖాన ఉన్న మనిషికి శత్రువులుండరేమో. ఆరిపోతూ ఉజ్వలంగా వెలిగే దీపంలా చనిపోయే ముందు మనిషికి ఈ మనుషులందరి మీద మమకారం ఉప్పెనలా పొంగుతుందేమో. కూర్చో ఫణి. దాసు గొంతు నెమ్మదిగా వణకసాగింది. స్నానం చేసినట్టుగా ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది. 2-3 సార్లు ఆయాసంగా ఊపిరి తీసుకొని వదులుతూ, ఫణి, ఈ గుండెల్లో నొప్పి 3వసారి వచ్చింది. ఇది ప్రాణం తీసుకొని వెళ్ళిపోతుంది. నాకు తెలుసు. జీవితంలో నేనెవరినైనా ప్రేమించానంటే అది నిన్నే. అందుకే నేను ప్రాణాలొడ్డి సంపాదించింది నీ పరం చేసి పోవాలనుకుంటున్నాను. దీన్ని సద్వినియోగం చెయ్యి అన్నాడు. ఫణికి నవ్వొస్తోంది. సరిగా ఇలాంటి మాటలే సరోజ్కి తను రాసిన ఉత్తరంలో రాశాడు. తన ఆస్తిపాస్తులన్నీ సరోజ్ పేరిట రిజిస్టర్ చేయించి. ఇది పాపపు సొమ్ము, తమకి జీర్ణం కాలేదు. కక్కితే మనిషన్నవాడు ముట్టడు, కుక్కలు తప్పితే. దాసు చస్తూ తన ఆస్తిని తనని తీసుకోమంటున్నాడు. తను హంతకుడయి పారిపోయే పరిస్థితిలో తన ఆస్తిని సరోజ్ పేరిట రాశాడు. అంతే తేడా. సరోజ్ తనని చంపడానికి వస్తే తను దాసును చంపడానికి వచ్చాడు. కానీ ఎవరూ చంపక్కర్లేకుండానే దాసు చచ్చిపోతున్నాడు. చచ్చిపోతున్నాడా, నటిస్తున్నాడా? భయాందోళనలతో పైకి వచ్చిన భవానీని కూడా ఆప్యాయంగా ఆహ్వానించాడు దాసు. రివాల్వర్ ఓ పక్కకు పారేసి, రా భవానీ, నా దగ్గరికి వచ్చి కూర్చో. నువ్వు రా ఫణి, మీరిద్దరూ నా దగ్గరగా కూర్చోండి. ఎవరి ప్రేమ లేకుండా నేను బ్రతకగలననుకున్నాను. ఒక్క మనిషిని నా కోసం సంపాదించుకోలేకపోయాను. కానీ చచ్చిపోతూ మీ అందరి ప్రేమల్ని పొంది మీ అందరి సమక్షాన చచ్చిపోవాలనిపిస్తోంది.
మీరే కాదు, నా నౌకర్లని, నా అనుచరుల్ని, మిత్రుల్ని అందరినీ పిలుచుకోవాలని, వాళ్ళందరి సమక్షాన చచ్చిపోవాలని అనిపిస్తోంది. కానీ నాకు టైం లేదు. నేను వెళ్ళిపోతున్నాను. నేను చచ్చిపోయాక నా ఆస్తిపాస్తుల్ని స్వాధీనపరచుకోవడానికి ప్రభుత్వం మనుషులు వస్తారేమో. మన గ్యాంగు వ్యవహారాలకు సంబంధించిన కాగితాలు, ఆనవాళ్ళు అన్నీ మాయం చెయ్యి ఫణి. నేను చచ్చిపోయాక ఇండస్ట్రియలిస్ట్ దాసుగానే ఈ ప్రజలు, ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. శారీరకంగా ఆయన వ్యక్తం చేస్తున్న బాధకు, ఆవేదన చెందే ఆయన మాటలకు భవానీ కదిలిపోయింది. డాక్టర్కి ఫోన్ చేయండి, ఆయన వచ్చి మంచి మందు ఇస్తారేమో. మంచి మందు మృత్యువు ఇస్తోందమ్మా. 1-2 నిమిషాలు అంతే. బాధతో గిలగిల్లాడుతున్న ఈ శరీరం ప్రశాంతంగా పడి ఉంటుంది. దాసుకి తన చావు తనకి తెలిసినట్టుగా ఆయన మాట ప్రకారం జరిగింది. నరరూప రాక్షసుడు, నికృష్టుడు, గజదొంగ, పైకెంతో పెద్ద మనిషి అయిన దాసు శరీరం ప్రశాంతంగా మంచం మీద పడుకోబెట్టబడింది. మృత్యువు హస్తాలు శీతల వస్త్రాన్ని కప్పాయి ఆయన శరీరాన్ని. తను హంతకుడయ్యి పరారయ్యే దురవస్థ తప్పిపోయినా ఆ సంతోషం మిగల్లేదు ఫణికి. దాసు చివరి మాటల్లోని ఆవేదన, ఆర్తి ఫణి కళ్ళని ఆర్ద్రం చేశాయి. నీళ్లు నిండిన కళ్ళతో దాసు శవం వంక చూడసాగాడు. రక్తదాహంతో దాసు ప్రాణాల్ని బలిగొనాలని ఎవరైతే ఆ రాత్రి వచ్చారో అతడు ఆ ఫణి చేతుల మీదుగానే దాసుకి అంత్యక్రియలు జరిగాయి. శిరీష్కి పిచ్చెక్కుతున్నట్టుగా ఉంది. అతడి కళ్ళ ముందు రేకులు చిదమబడిన పువ్వులా ఉన్న పుష్యమి కదలాడుతూ నువ్వే నన్నిలా చేశావు అని వేలెత్తి చూపుతున్నట్టుగా ఉంది. నువ్వు ఆ గ్యాంగ్ని పట్టుకునేలోగా నా పొమ్మి బ్రతుకు బండలైపోతుంది. దాని బాధ్యత వహించాల్సింది నువ్వు. అప్పుడు నువ్వు తప్పుకోవడానికి ప్రయత్నించావా? నీ అంతు తేల్చుకుంటానో. ఎక్కడి నుండో హర్షవర్ధన్ గొంతు గర్జిస్తోంది. తన తొందరపాటు పనికి పుష్యమి బ్రతుకు బండలైపోయింది. ప్రేమించిన ప్రియుడే ఆమెకు కీడు చేశాడన్నమాట. ఇప్పుడు మాత్రం ఏం ముంచుకుపోయింది? ఇంత విలువెల్లాడ్డం దేనికి? ఆమెను స్వీకరించి సహృదయంతో చెదిరిన ఆమె బ్రతుకును సరిదిద్దరాదా? అతల్లోని సంస్కారం మెల్లగా నచ్చజెప్పబోతోంది. ఇంత జరిగాక ఆమెను స్వీకరించడం సాధ్యమా? ఆమె ముఖం మీద గాయాలు మాని మచ్చలుగా మిగిలిపోయి చూసినప్పుడల్లా ఆమె మీద జరిగిన రాక్షసకాండ కళ్ళ ముందు కదులుతుంటే మగవాడన్నవాడు ఆమెతో కాపురం చేయగలడా? పెళ్ళి బెదిరింపుల కోసం, విశాలత చాటుకోవడం కోసం జరగకూడదు. పరస్పర ప్రేమతో, అవగాహనతో జరగాలి. అప్పుడే ఆ దాంపత్యం సుఖవంతం అవుతుంది. సహృదయత పేరుతోనో జాలిపడో ఆమెను పెళ్లాడడం జరిగిందా తన బ్రతుకుతో పాటు ఆమె బ్రతుకును నరకం చేస్తాడో. శిరీష్ ఒక నిశ్చయానికి వస్తూనే సింగపూర్ నుండి ఒక మిత్రుడు రాసిన ఉత్తరం తిరిగి చదువుకున్నాడు. అనుకున్న రోజుకు వెళ్ళకపోయినా ఇప్పుడు వెళ్ళినా ఆ ఉద్యోగంలో చేరిపోగల అవకాశం ఉందని రాశాడు అతడు. శిరీష్ అప్పటికప్పుడు ప్రయాణానికి అన్నీ సర్దుకొని లెటర్ ప్యాడ్ మీద ఇలా రాశాడు. పుష్యమి, నేను ఇంకో 2 గంటల్లో ఏరోడ్రమ్కి బయలుదేరుతున్నాను. సింగపూర్లో నాకు వచ్చిన ఉద్యోగంలో చేరడానికి నాకింకా అవకాశం ఉందని ఒక స్నేహితుడు రాశాడు. వెళుతున్నాను. వెళ్లే ముందు నిన్నొకసారి కలవాలని ఉంది. కానీ నాకు ఆ అర్హత లేదు. నీకు నేను చేసిన అన్యాయానికి జన్మాంతం వరకు ఒంటరివాడినై నన్ను నేను శిక్షించుకోవాలనుకుంటున్నాను. గుడ్ బై, శిరీష్. ప్యాడ్ నుండి కాగితం చించి కవర్లో ఉంచి నౌకరి చేత పంపించాడు. శిరీష్ బయలుదేరడానికి ముందే పుష్యమికి కవర్ అందించి తిరిగి వచ్చాడు నౌకరు. ప్లేన్ ఎక్కడానికి చివరి క్షణం వరకు శిరీష్ కళ్ళు ఆత్రంగా చూస్తూనే ఉన్నాయి పుష్యమి కోసం. పుష్యమి రాలేదు. ప్రేమ, వివాహ బంధం దేవిరించి పొందేవి కావని తెలుసుకుని ఉంటుంది పుష్యమి. ఆమె గుండెలో మరో గాయం చేసి వెళ్ళిపోతున్నాడు తను. ప్లేన్ గాల్లోకి లేస్తుంటే సుదీర్ఘమైన నిట్టూర్పు విడిచి పుష్యమి అనుకున్నాడు భార హృదయంతో. పుష్యమి స్తబ్దంగా తన గదిలో కూర్చుని ఉంది. ఆమె చేతిలో శిరీష్ రాసిన ఉత్తరం ఉండలా అయి ఇంకా నలుగుతూనే ఉంది. రతన్ తన అనుచరులతో తన మీద జరిపిన అత్యాచారం కంటే శిరీష్ ఇప్పుడు చేసిన అవమానం తక్కువగా కనిపించలేదు. శిరీష్ తనని ప్రేమించాడా? తన శీలాన్ని ప్రేమించాడా? జన్మాంతం ఒంటరివాడై తనను తను శిక్షించుకుంటాడట. ఆ శిక్ష తనకి జరిగిన అన్యాయానికి న్యాయాన్ని కలుగజేస్తుందా? తను చెడిపోయిన పిల్లని తెలుస్తూనే అతడి ప్రేమంతా ఉఫ్న గాల్లోకి ఎగిరిపోయిందా? ప్రేమ అంత తేలికైందా? ఈ సమయంలో తన దగ్గరుండి తనని మామూలు మనిషిని చేయడానికి బదులు తన నుండి పారిపోయిన శిరీష్ పిరికితనాన్ని అసహించుకోసాగింది పుష్యమి.
నీకోసం ఏమైనా చేయగల శిరీష్ ఉన్నాడు. నిన్ను గుండెల్లో దాచుకుంటాడు. నీ గుండెలో అయిన గాయాన్ని మాన్పుతాడు. సరోజ్ మాటలు గుర్తుకు వచ్చి పేలవంగా నవ్వుకుంది. శిరీష్ నా గుండెలో గాయాన్ని మాంచలేదు సరోజ్. మళ్ళీ తేరుకోలేనంతగా గాయపరిచిపోయాడు తెలుసా? పుష్యమికి ఎవరి గుండెలోనైనా తల దాచుకుని హృదయ భారం తీరిపోయేదాకా ఏడవాలనిపిస్తోంది. అమ్మ దగ్గర ఏడిస్తే ఆమె మరీ బెంబేలు పడుతుంది. నాన్నకి మతి సరిగా లేదు. ఎవరున్నారు తనకు దగ్గరగా? ఎవరు ఊరడిస్తారు? ఈ ప్రపంచంలో తనని ఊరడించే శక్తి ఒక్కరికే ఉందనిపిస్తోంది. అతడిప్పుడు ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? అతడి మాటలు, అతడి గాంభీర్యం, అతడి సాహసం అన్నీ గుర్తుకు వస్తున్నాయి. హర్షవర్ధన్ బెడ్ మీద నుంచి లేచి తిరుగుతున్నాడు. నిద్రాహారాలు మామూలుగా జరిగిపోతున్నాయి. కానీ ఒకసారి ఉన్న మతి మరోసారి ఉండడం లేదు. పుష్యమిని చూస్తూనే ఆయనలో విచిత్రమైన సంచలనం వస్తోంది. చిన్న పిల్లాడిలా లాల్చి కొన పైకెత్తి నోటికడ్డం పెట్టుకుని కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంటారు. డాక్టర్ సలహా మీద పుష్యమి తండ్రి కంటపడడం మానేసింది. బంధువులో తెలిసిన వాళ్ళు వస్తే చాలు, మా పుమ్మిని వాళ్ళు కిడ్నాప్ చేశారు తప్ప ఏమీ చేయలేదు అంటాడు. అలా అనడంలోనే వాళ్ళకి ఎన్నో అర్థాలు స్ఫురిస్తున్నాయి. ఓ పక్క కూతురి బ్రతుకు బండలైపోయింది. మరోపక్క భర్త మెంటల్గా దెబ్బతిన్నాడు. ఇద్దరి మధ్య ప్రభావతి దిక్కుతోచని దానిలా అయిపోయింది. పరిస్థితి అంతా వివరిస్తూ న్యూయార్క్లో ఉన్న కొడుకు ప్రదీప్కు ఉత్తరం రాసింది. అతడు సెలవు పెట్టి భార్యాబిడ్డల్ని అక్కడే వదిలి ఒక్కడే వచ్చాడు. ఉద్యోగం వదిలిపెట్టి ఇక్కడే ఉండిపోయి సమస్యల్ని చక్కబెట్టమన్న తల్లి అభ్యర్థనని అతడు త్రోసివేశాడు. నేనిక్కడుండి చేయగలిగింది ఏమిటమ్మా? చేయగలిగింది ఎందుకు లేదు బాబూ. ముందు నీ చెల్లెలి జీవితం చక్కదిద్దాలి. ఆమెకు పెళ్లి చేసి పంపితే తప్ప నా మనసు శాంతి పొందదు. మీ నాన్నని మామూలు మనిషిని చేసుకోవాలి. పోతే ఎస్టేట్ వ్యవహారాలు చూసుకోవడానికి ఎవరున్నారు? ప్రధానం కూడా జరిగిన సంబంధం చెడిపోయాక మరో సంబంధం కుదరడం అంత తేలిక కాదమ్మా. ఆ సంబంధం ఎందుకు చెడిపోయిందని అడిగితే ఏం చెప్పాలి? శిరీష్తో పుమ్మి స్వేచ్ఛగా తిరగడం చూసిన వాళ్ళు మరో సంబంధం మనం చేసినా సవ్యంగా కాపురం చేయనివ్వరు. ఈ పరిస్థితిలో పెళ్లి చేయడం వల్ల మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుంది పుమ్మికి. నాన్న గురించి నువ్వు దిగులు పెట్టుకోవద్దు. ఆయన్ని నాతో తీసుకెళ్ళి మంచి డాక్టర్ చేత ట్రీట్మెంట్ ఇప్పిస్తాను. ఇహ ఎస్టేట్ వ్యవహారాలంటావా? పుమ్మికి కాలక్షేపంగా ఒక పని ఉండాలి. ఎస్టేట్ వ్యవహారాలు ఆమె చూసుకోగలదు. అయితే పుమ్మి పెళ్లి కాకుండా అలా ఉండిపోవాలనేనా నువ్వు చెప్పేది? ప్రభావతి కోపంగా అడిగింది. అలాగే ఉండిపోవాలని, ఆమె జీవితం నిరర్థకంగా రాలిపోవాలని నేనెందుకు చెప్తానమ్మా? నీకు కూతురైతే నాకు చెల్లెలు. కొద్ది రోజులు పోనీ, గతం మరుగున పడితే కొత్తగా ప్రయత్నాలు మొదలు పెట్టవచ్చు. పుమ్మి కోలుకోవడానికి కూడా కొంత సమయం ఇవ్వాలి. దూరపు సంబంధం చూస్తే సరిపోదా? ఏదైనా సంబంధం కలిసి వచ్చేట్టయితే నేను ప్రయత్నించకుండానే ఉంటానా? వద్దన్నయ్యా, దూరపు సంబంధమైనా ఎవరైనా నేనెవరినీ మోసగించలేను. మీరు నా పెళ్లి ఆలోచన మానేయండి. నువ్వు నీ ఉద్యోగం వదులుకొని ఇండియాకు రానక్కర్లేదు. నువ్వు వచ్చేదాకా నేను ఇక్కడి వ్యవహారాలు చూడగలను. నిజంగా నువ్వన్నట్టు నాకు కాలక్షేపం కావాలిగా? పుష్యమి మాటలకు ప్రదీప్కి తలమీది బరువు తీసేసినట్టయింది. అతడికి ఇండియా అంటే చులకన, ఇక్కడి లైఫ్ అంటే బోర్. అతడు న్యూయార్క్లో మంచి హోదాగల ఉద్యోగం వెలిగిస్తున్నాడు. కుటుంబ సమస్యల కారణంగా ఇక్కడ చిక్కుబడిపోవడం ఇష్టం లేదు. అతడు తప్పనిసరిగా ఒప్పుకున్నా అతడి భార్యకి ఇండియా అంటే మరీ బోర్. తండ్రిని వెంటబెట్టుకుని నిశ్చింతగా వెళ్ళిపోయాడు ప్రదీప్. సరోజ్. పట్టణంలో ప్రముఖ వ్యాపారవేత్త, ప్రముఖ పారిశ్రామికవేత్త గోపాలదాసు మరణించాడు. అతడి అంతిమయాత్రలో పాల్గొన్న వేలాది జనంలో నిన్ను చూశాను. ఇది మరణం కాదు, హత్య అని నీ మనసు ఘోషిస్తుండవచ్చు. కానీ ఆయనది సహజ మరణమే. నేను ఆ రాత్రి వెళ్లే సమయానికి ఆయన కోసం మృత్యువు కాచుకుని ఉంది, గుండెలో నొప్పి రూపాన. మరణం వస్తోందన్న తెలివి మనిషిలో ఎంత చిత్రమైన మార్పు తెస్తుంది. దాసు చివరి క్షణంలో ప్రేమించే మనుషుల కోసం సామాన్యుడిలా ఆయన పడిన వేదన, ఆవేదన, మనుషుల పట్ల ఆయన వ్యక్తం చేసిన మమకారం దివ్య జ్ఞానానికి సోపానాలు వేసేవిగా కనిపించాయి. మనిషి ఎదుట ఎప్పుడూ మృత్యువు కదలాడుతుంటే ఈ మనుషుల్లో ఈ దుర్గుణాలు, ఇంత స్వార్థం ఇవేవీ ఉండవు. మనుషులంతా సాధువులైపోతారు. కేవలం మంచితనంతో సృష్టిలీల సాగదనుకున్నాడో ఏమో భగవంతుడు. మనుషులకి మాయా పొర కప్పాడు, మరణం మరపించాడు.
మనిషిని చెడుకి బానిసం చేశాడు. ప్రపంచం అంటే మంచి చెడుల పోరాటమేమో అనిపిస్తుంది. ఇదేదో శ్మశాన వైరాగ్యంతో రాస్తున్న మాటలుగా కనిపిస్తున్నాయి కదూ. మీ అక్క లేకపోతే నేను నిజంగా సన్యాసం పుచ్చుకునేవాడిని. మీ అక్కను విడిచి నేను స్వర్గానికి పిలిచినా వెళ్ళను. మేమిద్దరం ఇప్పుడు పంజరాల్లోంచి బయటపడ్డ పక్షులం. చాలా రోజుల తర్వాత స్వేచ్ఛ దొరికిన పక్షులు ఆకాశంలోకి ఎంత ఆనందంగా రివ్వున ఎగిరిపోతాయో మేము అలా ఎగిరిపోతున్నాం. రెక్కలతో కాదు, ప్లేన్లో. దాసు క్రింద ఏర్పడిన ముఠా ఒక విధంగా విచ్ఛిన్నమైపోయినట్టే. దాసు పోయిన మరురోజు ఈ ముఠాలోని ముఖ్యులను సమావేశపరిచి ఇహ ఈ మార్గం వదిలిపెట్టి సన్మార్గంలో పయనించమని బోధించాను. ఇహ వాళ్ళిష్టం. సరోజ్, ఇంతకుముందు నీకు రాసిన దాంట్లో నా గురించి అంతా వ్రాశాను. ఇప్పుడు కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. నా ఆస్తిపాస్తులు, ఇల్లు అన్నీ నీ పేరున రిజిస్టర్ చేయించి ఆ కాగితాలు మొన్న నీ చేతికిచ్చిన లెదర్ బ్యాగ్లో ఉంచాను. అవి చించివేయకు. నిజంగా అది పాపిష్టి సొమ్మే. అలా అని పారేస్తే ఏమొస్తుంది? ఈ పంకంలో పద్మాలు పూయించు. అందుకు నువ్వే సమర్థుడివి. దాసు ముఠాలో చేరాక నీలా మానవత్వం మిగుల్చుకున్న వాళ్ళు అరుదు. మేం తిరిగి తిరిగి అలసిపోయినప్పుడు ఆ పద్మ నిలయంలో మాకింత చోటివ్వు. నీ ఫణీంద్ర. కిష్టగిరి పక్కన సుమారుగా 20 ఎకరాల స్థలంలో పద్మ నిలయం వెలిసింది. చదువు, యోగా, వ్యాయామశాల, ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం ముఖ్య విషయాలైనా వాటికి అనుబంధంగా ఊరిని సంస్కరించే పని కూడా పెట్టుకున్నాడు సరోజ్. మనిషి బ్రతకడానికి తిండి కావాలి. తిండి సంపాదించుకోవడానికి పని చేయాలి. తిండి పనే జీవితం అయితే అప్పుడు పశువుకి మనిషికి తేడా ఉండదు. కళకి, సౌందర్యానికి, వినోదానికి తన సమయం కొంతైనా మిగిల్చుకోగలగాలి. అవసరమైనంత వరకే సంపాదించుకోవాలి. అది తన శ్రమ బిందువులని చిందించి సంపాదించుకోవాలి అన్న గాంధీజీ సూక్తిని ఆధారం చేసుకుని సరోజ్ తన ప్రచారం ప్రారంభించాడు. మనుషుల్లో సోమరితనం, బుద్ధిమాంద్యం ఉండకూడదు. మూఢనమ్మకాలకి, అర్థం లేని ఆచారాలకి చోటివ్వకూడదు. ఒక్కో మనిషి ఒక్కో శక్తిగా తయారు కావాలి. దేశం తన కోసం లేదు, దేశం కోసం తనున్నానని అనుకోవాలి. దాక్షాయణిని చేసుకోమని కోరి తిరస్కరింపబడిన గోపయ్య అడుగడుగునా అతడి ప్రయత్నాలకి అడ్డు తగలబోయాడు. సరోజ్ తెలివిగా అడ్డంకులన్నీ దాటుకొని తన కార్యక్రమాలు సాగించాడు. మొదట్లో పాకల్లో ప్రారంభమైనవి ఇప్పుడు బిల్డింగుల్లోకి మారబోతున్నాయి. చుట్టుపక్కలే కాక దూర దూరాలకి కూడా పద్మ నిలయం ఖ్యాతి వ్యాపించి విద్యాధికులని, ముఖ్యంగా యువకుల్ని అమితంగా ఆకర్షిస్తోంది. యోగా, వ్యాయామశాలలలో శిక్షణ పొందడానికి చాలామంది వస్తున్నారు. వాళ్ళందరికీ హాస్టల్ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాడు సరోజ్. కుష్ఠరోగులకి హాస్పిటల్ కట్టించడానికి కూడా ప్లాన్ వేస్తున్నాడు. ఇప్పుడు కుటుంబ బాధ్యతలేవి సరోజ్కి లేవు. అన్ని వ్యవహారాలు రఘు చూసుకుంటున్నాడు. ఏ ఒడిదుడుకులు లేకుండా సంసారం నడిచిపోతుంటే అందరి మనసుల్లో కలుక్కుమంటున్న విషయం ఒక్కటే. పర్సు దొంగలించి అన్న చేతిలో చావు దెబ్బలు తిన్న సుధాకర్ అప్పుడు వెళ్ళిపోయి ఇప్పటి వరకు ఇంటికి తిరిగి రాలేదు. ఎక్కడున్నాడో ఏమైపోయాడో తెలియదు. ఆ రోజు వాణ్ణి ఎందుకలా కొట్టానా అని బాధపడుతుంటాడు సరోజ్. ఆ పర్సే కదా తన జీవితాన్ని ఓ మలుపు తిప్పి ఇప్పుడు పంకంలో పద్మాలు పూయిస్తున్నది. అలా అనుకున్నప్పుడు అతడి పెదవుల మీద చిత్రమైన నవ్వు మెరుస్తూ ఉంటుంది. బురదలో పువ్వులు పూయించే దేవుడు అజ్ఞానం నుండి జ్ఞానం ఉదయిస్తుంది సుమా అని చెబుతున్నాడు. చాలా రోజుల తర్వాత ఒకనాటి సంగతి. పుష్యమి తమ స్వగ్రామం అల్లిపురం వెళ్ళి వస్తుంటే దోవలో కారు చెడిపోయింది. డ్రైవరు కారు బాగు చేసే ప్రయత్నంలో 2 గంటలు గడిచిపోయాయి. ఈ అడవిలో ఇలా చిక్కుబడిపోవడం, కారు ఎప్పుడు బాగవుతుందా అని ఎదురుచూడడం, హోరుగాలి పుష్యమికి తలనొప్పి తెప్పించాయి. పోతే రాత్రి కావస్తోంది. కారు ఎప్పుడు బాగవుతుందో భగవంతుడికే తెలియాలి. ఈ రాత్రి తనకి భోజనం లేకపోతే పీడాపోయే. కనీసం ఒక కప్పు వేడివేడిగా హార్లిక్సో టీనో పడాలి. లేకపోతే ప్రాణాలు నిలువవనిపిస్తోంది పుష్యమికి. ఇంకా ఎంత టైం పడుతుంది మనయ్యా? చెప్పలేనమ్మా. గంటే పడుతుందో 2 గంటలే పడుతుందో అతడు కారు క్రింద నుండే జవాబిచ్చాడు. అదెప్పుడన్నా బాగవని, ముందు నాకు వేడివేడిగా ఒక కప్పు టీ కావాలి. మునయ్య పాకుతున్నట్టుగా కారు కింద నుండి యువతలకి వచ్చాడు. అతడి చేతులకి, బట్టలకి గ్రీసు మరకలంటాయి. 2 గంటలుగా కారు మరమ్మతుల్లో అతడు అలసిపోయాడు. గొంతులో కాస్త మద్యం పడితే తప్ప అతడి ప్రాణం తెరిపిన పడేట్టు లేదు. కల్లుపాక మీద అతడి ప్రాణం లాగుతోంది. మీరు 1 మైలు నడవగలరా అమ్మా?
నడిస్తే ఆ కనిపించే గుట్టల వెనుక కిష్టగిరి ఉంది. ఎవరైనా మర్యాదస్తుల ఇల్లు చూసి ఈ రాత్రి చచా అపరిచితుల ఇళ్ళకి ఎలా వెళతాం? మరి ఈ రాత్రి ఈ బండి కదలకపోతే ఏం చేస్తాం? మరి కాస్త ప్రయత్నం చేసి చూడరాదు? నేను అలసిపోయానమ్మా. నాకు గొంతు తడిస్తే తప్ప కాళ్ళు చేతులు ఆడవు. వాడికున్న దురభ్యాసం సంగతి పుష్యమికి బాగా తెలుసు. తన కోసం కాకపోయినా వాడి కోసమైనా వెళ్ళాలి. సరే పద. పొలాల్లో నిలబడిన మనుషుల్ని అడిగి అడ్డదారిన అరగంటలో ఊరు చేరుకున్నారు. ఊళ్ళో ప్రవేశిస్తూనే కనిపించిన కోమటి కొట్టులో ఈ ఊళ్ళో మర్యాదస్తుల ఇల్లు ఎవరిదని వాకపు చేశాడు మునయ్య. కోమటితో పాటు కోమటి కొట్టుకొచ్చిన వాళ్ళు కూడా శివప్రసాద్ బాబు ఇంటికి వెళ్ళమని చెప్పారు. దారి తెలుసుకొని ఆ ఇల్లు చేరుకునేసరికి బాగా రాత్రి అయింది. మునయ్య ఇంట్లోకి వెళ్ళి ఏం చెప్పాడో గాని ఇంటి యజమానురాలు సుందరమ్మ బయటికి వచ్చి బెరుగ్గా నిలబడి ఉన్న పుష్యమిని సాదరంగా ఆహ్వానించి లోపలికి తీసుకువెళ్ళింది. కొత్త వాళ్ళ ఇంటికి వచ్చామని మీరు సంకోచపడకండి. ఇది మీకు తెలిసిన ఇల్లే అనుకొని విశ్రాంతి తీసుకోండి. ఉదయం కారు బాగవుతూనే మీరు వెళ్ళిపోవచ్చు. ఎంత పోగొట్టుకోవాలనుకున్నా పుష్యమి బెరుకుపోలేదు. ఇబ్బందిగానే కుర్చీలో కూర్చుంది. మీరు ముఖం కడుక్కు వచ్చేలోగా నేను టీ తయారు చేస్తాను. లలిత, అమ్మాయి గారికి బాత్రూమ్ చూపమ్మా, కూతురికి ఫర్మాయించింది. లలిత పెట్టెలోంచి కొత్త టవల్ తీసుకొని పుష్యమిని పెరట్లోకి తీసుకువెళ్ళింది. రాత్రి 9 గంటల తర్వాత పద్మనిలయం నుండి ఇంటికి వస్తున్న సరోజ్కు రఘు వల్ల దారిలోనే తెలిసింది. కారు చెడిపోయి రాత్రి అవుతుంటే ఒక ఘరానా ఇంటి ఆడపిల్ల తమ ఇంటికి వచ్చిందని. దారి తప్పి వచ్చిన ఈ అతిథి దేవత ఎవరా అనుకుంటూ వచ్చిన సరోజ్ పుష్యమిని చూసి షాక్ తిన్నట్టుగా అయ్యాడు. పుష్యమి బెరుకు పోగొట్టాలని కబుర్లు చెబుతున్న లలిత మా శివన్నయ్య అంటూ పరిచయం చేసింది. నమస్తే. పైకెత్తిన చేతిలో క్రిందికి దించడం మర్చిపోయినట్టుగా అయింది పుష్యమి. నమస్తే. మీ గురించి తమ్ముడిందాకే చెప్పాడు. మీరిలా రావడం మా అదృష్టం. మా ఆతిథ్యం మీరు నిస్సంకోచంగా స్వీకరించండి. ఇంగ్లీష్లో ఈ మాటలు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు సరోజ్. పుష్యమి విభ్రాంతి నుండి తేరుకోలేకపోతున్నది. మా శివన్నయ్య అంటూ పరిచయం చేయబడిన ఈ యువకుడి గురించి వాగుడుకాయ అయిన లలిత చాలా చెప్పింది ఇంతకుముందే. అతడు శివప్రసాద్, ఇంజనీరింగ్ పాస్ అయ్యాడు. తండ్రి చనిపోయినప్పుడు చాలా హీనస్థితిలో ఉన్న ఇంటిని అతను ఎంతో కష్టపడి పైకి తెచ్చాడు. ప్రస్తుతం అతడు ప్రజాసేవ కార్యక్రమాలలో తల్లమునకలై ఉన్నాడు. ముఖ్యంగా ప్రజల అజ్ఞానం, సోమరితనం పోగొట్టడానికి దీక్షా కంకణం కట్టుకున్నాడు. అతడి పట్ల తల్లి, తోబుట్టువులు ఎంతో భక్తి శ్రద్ధలతో మెలుగుతారు. స్వార్థరాహిత్యం తర్వాత మనిషిని ఆవరించే ప్రశాంతత ముఖంలో చిందులు వేస్తుంటే లాల్చి, దోవతి ధరించి భుజం మీద ఉత్తరీయం వేసుకుని మూర్తిభవించిన ప్రజాసేవకుడిలా ఉన్న ఈ శివప్రసాద్ అచ్చం సరోజ్లా ఉండటం చూసి పుష్యమి విభ్రాంతి నుండి తేరుకోలేకపోతున్నది. మనిషి ఒడ్డు పొడవు రూపురేఖలు అచ్చం అతడే. కానీ ఒక రౌడీ దొంగ అయిన సరోజ్ ఇక్కడ ఈ ప్రజాసేవకుడి అవతారం ఎత్తడం ఎలా సాధ్యం? సరోజ్కి వేషాలు మార్చడం అలవాటే. తన ఇంట్లో వెంకటేష్గా ప్రవేశించి అమ్మాయిగారు అంటూ అమాయకంగా మొద్దుగా ఎంత బాగా నటించాడో. నటించడం, వేషాలు మార్చడం అతడికి బాగా తెలిసిన విద్యే. లలిత, మీ అన్నయ్యకు శివప్రసాద్ కాక మరో పేరుందా? సందేహం తీర్చుకునేదాకా ఆగలేకపోతున్నట్టుగా అడిగింది. సరిగ్గా అదే సమయంలో సరోజ్ కేకేశాడు. లలి, ఇలా ఒకసారి వచ్చిపో అంటూ. 2 నిమిషాల తర్వాత తిరిగి వచ్చిన లలిత మీరెందుకలా అడుగుతున్నారు అంది. ఊరికనే. మరో పేరు ఏం లేదు. ఇంట్లో అమ్మ, అక్కయ్య, శివ అని పిలుస్తారంతే. లలిత జవాబు చాలా నిరుత్సాహాన్ని కలిగించింది పుష్యమికి. ఆ రాత్రి మరొక ప్రశ్న కూడా అడిగింది పుష్యమి. మీ అన్నయ్య ఇదివరలో ఎక్కడైనా ఉద్యోగం లేకపోతే మరోలాంటి పని చేశారా? దానికి లలిత అబద్ధమే చెప్పింది. ఏం లేదు. చివరి ఆశ కూడా తెగిపోయినట్టుగా అయింది పుష్యమికి. లలిత అబద్ధం చెబుతోందని, లలితకు వాళ్ళ అన్నయ్య వార్నింగ్ ఇచ్చాడని ఏం తెలుసు? ఆ రాత్రి ఇతడు సరోజ్ అయితే ఎంత బాగుండేది అనుకుంటూ నిద్రపోయిన పుష్యమికి ఉదయం ముఖం కడుక్కుంటూనే లలిత హార్లిక్స్ తెచ్చి ఇచ్చింది. టీ బదులు హార్లిక్స్ తెచ్చావేం? అన్నయ్య ఇమ్మన్నాడో. మళ్ళీ మనసులో తంత్రులు మీటినట్టుగా అయ్యాయి. తన అలవాట్లు సరోజ్కి బాగా తెలుసు.
తనని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి ద్రాక్ష తోటలో బంగ్లాలో బంధించాక తనకి చేయబడిన ఏర్పాట్లు వద్దనుకున్నా గుర్తుకొచ్చాయి పుష్యమికి. తను తాగే హార్లిక్స్ దగ్గర నుండి వాడే సోపు, స్నో, పౌడరు అన్నీ ఏర్పాటు చేశాడక్కడ. అతడు రాత్రి ఒకసారి కనిపించి వెళ్ళాక మళ్ళీ కనిపించలేదు. కారు బాగుచేసి మునయ్య ఇంటి ముందుకు తెచ్చాక లలితని, సుందరమ్మని తమింటికి ఓసారి రావాలని ఆహ్వానించి మీ అన్నయ్య నడుపుతోన్న పద్మనిలయం చూడటానికి ఒకసారి వస్తానని చెప్పి ఈ ఇంట్లో తనకివ్వబడిన ఆతిథ్యానికి మళ్ళీ మళ్ళీ కృతజ్ఞతలు చెప్పి కారెక్కింది. కారెక్కాక కూడా అతడు కనిపించలేదు. కారు కదిలేదాకా పుష్యమి కళ్ళు అతడి కోసం చూస్తూనే ఉన్నాయి. కారు ఊరు దాటి రోడ్ల మీద నెమ్మదిగా పోతోంది. మునయ్య అన్నాడు, నిన్న రాత్రి కారు కదిలించాలని అంత కష్టపడ్డానే. శివప్రసాద్ బాబు ఇలా చెయ్యి వేసి ఏం చేశారో ఏమో, వెంటనే కారు కదిలింది. చాలా చురుకైన మనిషిలా ఉన్నారు. ఆయన వచ్చారా కారు దగ్గరికి? ఉదయం లేస్తూనే ఆయన నాతో కారు దగ్గరికి వచ్చారు. తిరిగి వస్తూ ఆయన పద్మనిలయం దగ్గర దిగిపోయారు. మీరొక్కసారి పద్మనిలయం చూడాలమ్మా. ఆ కట్టడాలు, తోట అవన్నీ చాలా బాగున్నాయి. మునయ్య, నీకు మన ఇంట్లో పనిచేసిన వెంకటేష్ గుర్తున్నాడా? గుర్తున్నాడమ్మా. కొంచెం ఈయన అతళ్ళా లేడు? మనిషిని పోలిన మనుషులు ఎంతమంది లేరు ఈ ప్రపంచంలో. పుష్యమి కుతూహలం మీద నీళ్లు చల్లుతున్నానని తెలియదు మునయ్యకు. 3 సంవత్సరాల తర్వాత ఈరోజు తొలిసారిగా పుష్యమి కూనిరాగం తీస్తూ ఉల్లాసంగా తిరగసాగింది ఇంట్లో. మబ్బులు ముసిరినట్టుగా ఉండే ఆ ముఖంలో మబ్బుల వెనక సూర్యోదయం కాబోతున్నప్పటి వెలుగు పరుచుకుంది. అతడు సరోజ్ కాకపోవచ్చు, కానీ ఈ 3 సంవత్సరాలలో ఒక్క క్షణం కూడా మరుపుకు రాని ఆ యువకుడి పోలికలతో ఉన్న శివప్రసాద్ బలంగా ఆకర్షించాడు ఆమెను. మనసంతా సరోజ్ ఆక్రమించుకున్నప్పుడు పుష్యమి చేసే పిచ్చి పని ఒకటుంది. అది సరోజ్ నుండి అడిగి తెచ్చుకున్న షర్టును బీరువాలోంచి తీసి గుండెలకి, ముఖానికి అదుముకుంటూ ఉంటుంది. ఆ క్షణంలో అతడి స్పర్శను అనుభవించిన హాయిని ఆ పిచ్చి మనసు పొందుతూ ఉంటుంది. ఆ రోజు ఆ పనే చేసింది. బీరువాలో పదిలంగా హ్యాంగర్కి తగిలించిన షర్టును తీసుకుని మంచం మీద వాలింది. షర్టు నుండి వస్తున్న కులేగా సెంటు వాసన తీయటి ఊహలా పుష్యమిని చుట్టివేసింది. షర్టుని మెత్తగా బుగ్గల కానించుకుంది. సరోజ్, నువ్వు శివప్రసాద్గా బ్రతికే ఉన్నావా? నిజంగా నువ్వు అతడే అయితే నువ్వు ఎంత వేషం మార్చినా, ఎంత బుకాయించినా నిన్ను నేను తెలుసుకోగలను. సరోజ్, నాకు నీకోసం మరో జన్మ వరకు వేచి ఉండే అవస్థ తప్పించవు. పుష్యమి కళ్ళల్లో నీళ్లు ఊరుతున్నాయి. పుష్యమి మానసికంగా గాయపడినప్పుడు శిరీష్ పిరికివాడిలా పారిపోకపోతే ఆమెకు చేరువై ఆమె గాయాన్ని మాంచే ప్రయత్నం ఏమాత్రం చేసినా పుష్యమి సరోజ్ని మర్చిపోయి ఉండేదేమో. శిరీష్ దూరమై పుష్యమిని సరోజ్కి దగ్గర చేశాడు. శిరీష్లోని పిరికితనం, కుసంస్కారం అతన్ని మరుగుజ్జుగా మార్చితే సరోజ్ని మహోన్నతుడిగా చేశాయి. పుష్యమి మానసంలో సరోజ్ తన మీద వర్షించిన దయారసం, తన వాళ్ళకే ఎదురు తిరగగల అతడి సాహసం, తన వాళ్ళందరి తరపున శిక్ష అనుభవించాలనుకున్న న్యాయ విచక్షణ, ప్రతీకార జ్వాల, చివరికి మిగిల్చేది బూడిద, సర్వనాశనం దాని గమ్యం. క్షమ మనిషిని నిలుపుతుంది మహోన్నత శిఖరాల మీద. ఆ శిఖరాల మీద నిలబడ్డ మనిషికి ఈ రాగద్వేషాలు ఏమీ అంటవు. ఈ మనుషులు ఎంత చెడ్డవాళ్ళైనా చిన్న పిల్లల్లా కనిపిస్తారు ఆ కళ్ళకి. తనలో పడిన ప్రతీకారమనే అగ్నికణాన్ని అతడి ఆనాటి మాటలు చల్లార్చకపోతే తన జీవితం ప్రతీకార జ్వాలతో నాలికలు చాస్తూ అదొక అగ్నిగుండంలా మారిపోయేదేమో. సరోజ్, దొంగగా కనిపించిన నీలో నిజమైన ఒక సాధువు ఉన్నాడో. ఏ పరిస్థితుల కారణంగా నువ్వు దొంగల ముఠాలో చేరావో నాకు తెలియదు, తెలుసుకునే అవకాశం ఇవ్వలేదు. అయితేనేం నువ్వు సత్పురుషుడివని నా మనసు నమ్ముతోంది. కంఠం క్రింద మృదువుగా గిలిగింతలు పెడుతున్నట్టుగా తాకుతున్న షర్టుతో గుసగుసలాడినట్టుగా సన్నని కంఠంతో చెబుతోంది పుష్యమి. తూర్పు కొండల వెనుక భానుని తొలిరేకుల వెలుగు వ్యాపిస్తోంది. చెట్ల కొమ్మల్లో రాత్రంతా విశ్రమించిన పక్షులు రెక్కలు అల్లార్చి సుప్రభాత సంగీతం వినిపిస్తున్నాయి. గాలి చల్లగా వీస్తోంది. పద్మనిలయంలో వ్యాయామశాలలో కొందరు బస్కీలు తీస్తున్నారు, కొందరు శీర్షాసనంలో ఉన్నారు. సరోజ్ మౌనంగా పర్యవేక్షిస్తున్నాడు.
4-5 రోజులుగా అతడి మనసులో ఏకాగ్రత, ముఖంలో ప్రశాంతతతో కూడిన చిరునవ్వు చెదిరాయి. తన జీవితంలో దొంగల ముఠాలో చేరిన ఆ ఏడాదిన్నర్థం బ్రతుకుని ఒక పీడకలలా మర్చిపోతున్న సమయంలో పుష్యమి కనిపించి మళ్ళీ ఆ పీడకలలోకి విసిరివేసినట్టుగా అయింది. పుష్యమిని ఆ రోజు వాళ్ళింటి వద్ద దించేసి వచ్చాక పుష్యమికి పెళ్ళయిందా, ఆమెను శిరీష్ స్వీకరించాడా అన్న ప్రశ్నలు సరోజ్ని వేధించేవి. ఆ జీవితాన్ని మర్చిపోయే ప్రయత్నంలో పుష్యమిని కూడా ఇంచుమించుగా మర్చిపోయాడు. ఇప్పుడు ఇన్నాళ్లకి ఆమె తనింటికి రావడం తనకి మళ్ళీ ఆ భయంకరమైన జీవితం గుర్తు చేయడానికా అనిపిస్తోంది. పుష్యమికి పెళ్లి కాలేదు. అది మరీ పెద్ద షాక్ అయింది సరోజ్కి. తన ముఠాలో కొందరి కిరాతక చర్యలకు అమానుషంగా బలైపోయిన యువతి పుష్యమి. ఆమెను కిడ్నాప్ చేయడంలో ప్రధాన పాత్ర తనదనుకుంటే ఆ పాపం అంతా కళ్ళకు కట్టినట్టుగా అవుతుంది. నువ్వు సర్వసంగ పరిత్యాగినిలా లోకక్షేమమే నీ క్షేమం అన్నట్టుగా ఇక్కడ పరిశుద్ధమైన ప్రశాంతమైన జీవితం కల్పించుకొని ఒకనాడు నీ జీవితానికి అంటిన బురద కడుక్కున్నానని మురుస్తున్నావేమో. కానీ నీ ఒకనాటి నికృష్ట జీవితానికి సాక్ష్యంగా ఆమె మిగిలి ఉంది. సరోజ్లోని అంతరాత్మ దెప్పుతోంది. తను కావాలని చేసిన పాపం కాదు. అలా అంటే ఎవరూ కావాలని పాపం చెయ్యరు. పరిస్థితులు మనిషి చేత పాపం చేయిస్తాయి. ఆ పాపం తనది కాదనుకుంటే ఎలా? నమస్తే శివప్రసాద్ బాబు. ఊహల్లో తచ్చాడుతున్న మనిషే హఠాత్తుగా ఎదుట కనపడితే కలిగే ఉలికిపాటు సరోజ్ ముఖంలో కలిగింది. వెనుతిరిగి చిరునవ్వు పెదవుల మీదకి తెచ్చుకొని నమస్తే అన్నాడు. ధవళ వస్త్రాలతో ఉషా సుందరిలా ఉంది పుష్యమి. బాబ్డు హెయిర్ గాలికి ఎగిరెగిరి పడుతోంది. అల్లిపురం వెళుతున్నాను, దారినే కదా, ఓసారి మీ పద్మనిలయం చూసి పోదామని వచ్చాను. మా డ్రైవరు మొన్న చూశాడు కదూ, చాలా మెచ్చుకున్నాడు. అవును, దీనికి పద్మనిలయం అని ఎందుకు పేరు పెట్టారు? నాకు దీనిలో నిగూఢార్థం ఉందనిపిస్తోంది. నేనేమీ చెప్పలేను, అది మీ ఊహకే వదిలేస్తున్నాను. ఒక ఇల్లు కొల్లగొట్టడం ఈజీ ఏమో కానీ ఇలాంటి సంస్థలు స్థాపించి నిర్వహించడంలో చాలా సాధక బాధకాలు ఉన్నాయనుకుంటాను. నిజమే, మొదట్లో నేను చాలా కష్టాలు ఎదుర్కొన్నాను. ఇది పల్లెటూరు. ఇక్కడ ఏది చేసినా అందులో వీళ్ళకి విశ్వాసం కలిగించడం చాలా కష్టం. ఏది సులభంగా నమ్మరు. ఇప్పుడిప్పుడే బాగా డెవలప్ చేయగలుగుతున్నాను. రండి, హాస్టల్ బిల్డింగ్స్, వ్యాయామశాల చూద్దురుగాని. పుష్యమిని వెంటబెట్టుకుని అన్నీ చూపాడు సరోజ్. బయట నుండి వచ్చిన వాళ్ల కోసం హాస్టల్స్ నిర్మాణం అవుతున్నాయి. భారీ ఎత్తున రాళ్ళు, ఇటుకలు, కంకర అన్నీ గుట్టలుగా పడి ఉన్నాయి. దీనికంతా మీకు చాలా డబ్బు కావాలనుకుంటాను. పెట్టుబడి అంతా మీదేనా? వ్యాపారం కాదుగా, ఇది ప్రజాసేవ క్రింద చేస్తున్నాను. మరి డబ్బు? గుప్తదానం చేసే ఒక దాత ఉన్నాడు. మాటల్లో ముఖభంగిమల్లో సరోజ్ని పోల్చుకునే ప్రయత్నం చేస్తున్నది పుష్యమి. మీకిక్కడ ఈ పద్మనిలయం స్థాపించాలన్న ఉద్దేశం ఎందుకు కలిగింది? చెప్పాలంటే సరోజ్ దగ్గర తయారుగా ఉన్న జవాబు ఒక్కటే, ఒకనాడు ఈ చేతుల కంటిన బురద కడుక్కోవాలి అని. కానీ చెప్పలేదు. చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. ఇక్కడ ఈ ప్రశాంత వాతావరణం ఇదంతా చూస్తుంటే నాకు మీ శిష్యరికం చేయాలనిపిస్తోంది. ఇక్కడ స్త్రీలకి ప్రవేశం ఉందా? ఉంది. అయితే మొదటి శిష్యురాలిని నేనే అవుతానన్నమాట. వారం వారం వచ్చి నేర్చుకోవడానికి వీలవుతుందా? ప్రతిరోజు పొందాలా శిక్షణ? సిటీ నుండి 25 మంది దాకా యువకులు వస్తూ ఉంటారు. సెలవు రోజుల్లో. ఇక్కడ ఖచ్చితమైన నిబంధనలు లేవు. అవసరాన్ని బట్టి సడలింపు, సవరింపులుంటాయి. మాస్టర్ మీరొక్కడేనా? నాతో మరో 5 పనిచేస్తున్నారు. పుష్యమి వాచి చూసుకుని వస్తాను. ఇప్పటి నుండి అల్లిపురం వెళ్లే దారి మీ పద్మనిలయం మీదుగా మార్చుకుంటున్నాను అని కారు వైపు కదిలింది. మునయ్య స్టీరింగ్ అందుకున్నాడు పుష్యమి రావడం చూసి. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.